కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలందరి గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నాడు. అలాగే ఆదోని నియోజకవర్గానికి సాయి ప్రసాద్ రెడ్డి అంటే ఆదోని నియోజకవర్గ ప్రజలందరి గుండెల్లో గుడి కట్టుకున్నాడు. అలాగే మండిగిరి పంచాయతీకి చెందినటువంటి శేషిరెడ్డి గారు కూడా ఎప్పుడు పిలిస్తే పలికే నాయకుడిగా మండిగిరి గ్రామ పంచాయతీలో అందరి పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకుంటున్నాడు. అటువంటి వాళ్ళని విమర్శిస్తే నువ్వు పార్సార్థి గారు మీరు హీరో కాలేరు. ఎప్పటికీ నువ్వు జనంలోకి పోయి జనం గుండెల్లో గూడు కట్టుకుంటే అప్పుడు నువ్వు హీరో అవుతావు. కానీ సాయి ప్రసాద్ని విమర్శిస్తానో, తిమ్మారెడ్డిని విమర్శిస్తానో, మూర్తిని విమర్శిస్తానో, మనోజ్ రెడ్డిని విమర్శిస్తానో, శేషిరెడ్డిని విమర్శిస్తానో నువ్వు హీరో కాలేవు. నువ్వు హీరో కావాలంటే నువ్వు ఏం చేస్తావో చెప్పాలి ప్రజలకి. ఏం చెప్పకుండా నువ్వు విమర్శ చేయడమే పనిగా పెట్టుకొని ప్రచారంలో పాల్గొంటున్నావు. నువ్వు 10 సంవత్సరాలు మీ ఎంపీగా ఓడిపోయినావు. ఒకసారి ఓడిపోయిన తర్వాత మోడీ దగ్గర డైరెక్ట్గా మాట్లాడతావు అంటున్నావు. ఏం మాట్లాడతావు? 10 సంవత్సరాలు మీ అధికారం ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. సూర్యప్రకాష్ రెడ్డి గారు రైల్వే కోచ్ తెచ్చాడు, అది ఆగిపోయింది. దాని గురించి ఏమన్నా పట్టించుకున్నావా? తెచ్చావా? ఏం చేశావు? కర్నూలు జిల్లాకి నువ్వు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మీ పార్టీ అధికారంలో ఉంది. అది చేసింది చెప్పబోయా అంటే నువ్వు అది చేస్తావు, 4 కోస్తాను 4 తీస్తాను. నువ్వు పట్టగారు పట్టుకొని పండ్లు పీకేకి దానికి పనికొస్తావు తప్పితే నువ్వు 4 కోసేదానికి ఇది చేసేదానికి పనికిరావు. డెంటల్ డాక్టర్ మెంటల్గా మాట్లాడితే తరిమి కొట్టాం. ఆదోని నుంచి జాగ్రత్తగా మాట్లాడు. 4 అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎప్పుడైనా కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడు, మేము సహకరిస్తాం. నువ్వు ఇష్టానుసారంగా మా నాయకులను మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదని చెప్తున్నాను నేను ఈ సందర్భంగా. అలాగే మన ముఖ్యమంత్రి గారు మే నెలలో ఎలక్షన్ అయిపోతున్నాయి, సెప్టెంబర్లో సచివాలయ వ్యవస్థ తెచ్చి, వాలంటీర్ల వ్యవస్థ తెచ్చి మీ ఇంటికే పెన్షన్, మీ ఇంటి వద్దకే రేషన్, మీ ఇంటి వద్దకే ప్రభుత్వం, మీ ఇంటి దగ్గరకే పథకం తెచ్చిపెట్టినటువంటి గౌరవైన ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం రుణపడి ఉంటారని ఖచ్చితంగా ఈ ఆదోని నియోజకవర్గం 50,000 మెజార్టీతో సాయి ప్రసాద్ గెలిపించుకుంటామని తొడగొట్టి చెప్తున్నాం. అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా వచ్చిన పార్థసారథి గారు నిన్ను పార్థ సారథి అనడం తప్పు అనిపిస్తుంది. అబద్ధాల సారథిగా నువ్వు ఇక్కడ నిలిచిపోతావు. నీకు ఒక ఇల్లు లేదు, గూడు లేదు, ఏమీ లేదు. నిన్ను జనాలు ఎలా ఆదరిస్తారు అనుకుంటున్నావు? ఆదోని నియోజకవర్గంలో ఏది జరిగినా ఎస్కేడి కాలనీ ఫస్ట్ రోడ్లో మాకు ఒక తండ్రి ఉన్నాడనే ధైర్యం ఉంది ఆదోనిలో. అటువంటిది నీకు ఇల్లు లేదు, గూడు లేదు. నీ దగ్గరికి ఎవరు వస్తారు? నిన్ను ఎవరు ఆదరిస్తారు? అనవసరంగా వచ్చి చుచ్చులు పెట్టి అది ఇదని మాట్లాడతాం. ఈ రోజు వరకు కూడా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక్కసారి కూడా అటువంటి వాక్యం రాలేదు. ప్రతిపక్షమైన స్వపక్షమైన అందరిని ఆదరించి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరికి ఆదుకుంటున్నాడు ఎమ్మెల్యే. అదే విధంగా మండిగిరి పంచాయతీలో ఒక టీడీపీ లీడర్ అనే వాళ్ళు ఈ రోజు వరకు కనపడలేదు. ఈ రోజు నువ్వు నిన్న వచ్చి ప్రచారానికి వచ్చాం, నీ పక్కన 4 నిలబడితే వాళ్ళు టీడీపీ అభ్యర్థులు కాదు, మీ కూటమి అభ్యర్థులు కాదు. ఇక్కడ మేము కళ్ళారు చూస్తున్నాం. 22-25 సంవత్సరాల నుంచి ఏ చిన్నది జరిగినా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాత్రి చనిపోయిన హాస్పిటల్ కావాలని ఏదైనా కూడా పోయి శేషరెడ్డిని అడిగిన వెంటనే శేషరెడ్డి చేతనైనంత శేషరెడ్డి చేస్తాడు. శేషరెడ్డి కాని పక్షం ఇమీడియట్గా వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర కూర్చుని అన్న మన వాళ్ళు చేయాలని నిలబడి చేపిస్తున్నాడు. ఈరోజు మండిగిరి పంచాయతీలో నువ్వు నేను ఏదో చెప్పినావు, అది చేయలేదు ఇది చేయలేదని. వాక్యంలో కాదు, డైరెక్ట్ వచ్చి పంచాయత్ ఆఫీస్లో కూర్చో, మా శేషరెడ్డిని మేము కూర్చోపెడతాము. తేలితే ఆ రోజు ఈయన సన్యాసం పుచ్చుకుంటాడు, లేదంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? కానీ ఒక చిన్న మాట మాట్లాడినావు, శేషరెడ్డిని తరిమేస్తాను. శేషరెడ్డిని తరమే ఎవరు సాధ్యం కాదు. ఆదోని ప్రజలు లోకల్ వీళ్ళంతా ఇక్కడే. నిన్ను తరిమే సమయం ఆసన్నమైంది, అది చూసుకో. నిన్ను తరిమేకి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. కానీ నీవు ప్రతి దగ్గర వచ్చిన దగ్గర ఒక స్క్రిప్ట్ ఇస్తారు, దాన్ని చదువుతున్నావు పోతున్నావు తప్ప ఆదోనికి నేను ఏం చేస్తా అని చెప్పట్లేదు. వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు. నీకు అదే ఒక బ్లాక్మెయిల్ తప్ప వేరే లేదు. ఒక సెంట్రల్ పార్టీలో ఉండి నువ్వు అధికారం ఉండి ఏమి చేసినా ఒకటి చెప్పు. ఇంతకుముందు గత ఇప్పుడు మా అన్న తిమ్మారెడ్డి చెప్పినట్టు నీకు అధికారం ఉండింది, ప్రభుత్వం ఉంది, ఎంపీ కాన్స్టిట్యున్సీ, ఇది కూడా ఆదోని కూడా ఎంపీ కాన్స్టిట్యున్సీలోకి వచ్చింది. ఆదోనిలోకి వచ్చి నేను ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినాను, మీకు ఇది చేసినా అని చెప్పినావా? సెంట్రల్ ఎన్నో నిలబడిపోయినాయి కానీ ఏది చేయలేదు. దయచేసి చెప్తున్నాను, ఒక డాక్టర్ అనే మర్యాద ఇస్తున్నాము, దాన్ని కాపాడుకో. నీ నుంచి డాక్టర్ వృత్తి ఉన్న వాళ్ళంతా కూడా చెడ్డ పేరు కావద్దు. దీని నుంచి మీరు ఒక వ్యాపార రంగంగా భావిస్తున్నారు ఈ పార్టీని, తప్పు. కాబట్టి బుద్ధిగా నీతిగా చెప్తున్నాము. మళ్ళీ దీనికి అతిక్రమించితే వేరే రకంగా ఉంటాయి.
దయచేసి చెప్తాను, ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి విజయం 50,000 తక్కువ కానే కాదని ముఖాకంఠంగా చెప్తున్నాము. ఇట్లు వెంకటరెడ్డి, మణిగిరి పంచాయతీ. ఒక్కసారి పైప్ లైన్ లేవు, నీళ్లు లేకున్నా కాలాలు మణిగిరి పంచాయతీలో ఉంటే మేము వచ్చిన తర్వాత కొత్త పైప్ లైన్ లేసి మంచినీళ్ళు తెప్పించినాం. దానికి 7 కోట్లు ఖర్చు పెట్టినాం గవర్నమెంట్ ఫండ్ తెచ్చి. మీరు ఊగినే వచ్చి నానా మాటలంటే ఇక్కడ ఎవరు అనిపించిన వాళ్ళు లేరు. పాసారిది మీ హద్దులో మీరు ఉండండి, మీరు నిజ నిజాలు తెలుసుకోండి. మేమేమో అట్లా ఏమైనా కబ్జాలు కానీ దాడులు కానీ దౌర్జన్యాలు చేసింటే ఎదురు కూర్చుందాం, మాట్లాడదాం. మీరంటే మేము అనిపించినంత స్థాయికి లేవు. మేము ఒక నన్ను నిరూపించు, దమ్ముంటే నిరూపించు, చేసేటి దౌర్జన్యం చేయడం నిరూపించు, పిలుచుకోరండి. గ్రామ ప్రజలను అడగండి, మీరు పోయి గ్రామంలో పోయి గ్రామ ప్రజలను అడగండి శేష్ రెడ్డి అటువంటి వాడు అని వాళ్ళే చెప్తారు. మనం ఇంక ఏం చెప్పే అవసరం లేదు.